మన బ్రాహ్మణుల ఆత్మగౌరవ సమస్య, మన సెంటిమెంట్లకు ముడిపడి ఉన్నాయి. నా వరకు ఏంటంటే అక్కడ బయట 600 గజాలు ఇవ్వనండి, వేరే చోట 1000 గజాలు ఇవ్వనండి, కానీ ఇక్కడ ఉన్న అందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి బోడమ్మ బంగ్లాకు సెంటిమెంట్ ముడిపడింది. ఎందుకంటే మా అమ్మగారిది మా నాన్నగారిది కూడా దశదిన కర్మలు మేము అందులోనే చేసాం. ఆ వ్యాసమూర్తి ద్వారా అందులోనే చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది జీవీఎంసీ అని బోర్డు పెట్టింది లోకల్స్ ఎవరో ఫోటో చేస్తే పెట్టారు. ఒకవేళ అది కానీ ఉందంటే దాని కింద బై ఆర్డర్ కమిషనర్ అని కానీ దాని రిఫరెన్స్ నెంబర్ కానీ ఖచ్చితంగా వేస్తారు. వేస్తేనే దానికి వ్యాలిడిటీ. మంచి పాయింట్ మీరు చెప్పారు రావు గారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అక్కడ జీవీఎంసీ కూడా ఆ ల్యాండ్ మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు. వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవు. మన ల్యాండ్ అది మనదైనా మన కొంతకాలంగా మన పెద్దలు ముందు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల అది ఇప్పుడు మనదే అని గట్టిగా అడగలేని పరిస్థితిలో మనం ఉన్నాం. మన దగ్గర నోటి మాటగా అది పలానా ఆగళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఇచ్చారు, తెన్నేటి విశ్వనాథం గారు దాన్ని డెవలప్ చేశారు. ఎవరైనా ఉంటే కాగితం ఇవ్వండి, తప్పకుండా ఉన్నాయని నా ఆలోచన నేను చెప్తున్నాను ఉంది. సో ఈ కోవడం ఏంటంటే ఒక మంచి ఇదేంటంటే రేపు మనం ఉదయాన్నే ఒక ఆర్టీ అప్లికేషన్ రెడీ చేసుకొని అడ్వకేట్ల ద్వారా ముందు జీవీఎంసీ ది సైట్ బిలాంగ్స్ టు జీవీఎంసీ అనేది ఎవరు రాశారు, ఫస్ట్ పాయింట్ అది. కమిషనర్కి ఇంకేం ప్రశ్న వేయొద్దు, ఒకటే ప్రశ్న సింగిల్. నాకు ఆర్టీఐ మీద ఐడియా ఉంది, నాకు కూడా సింగిల్ పాయింట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఫోటో తీసి ఫోటో పెట్టి అయ్యా క్రిస్టియన్ సిమెట్రీస్ ముస్లిం కబరస్థాన్లు ఉన్నాయి, వాటికి సంబంధించిన కాగితాలు ఏమైనా ఉంటే మనం ఆర్టీలు అడగచ్చు. ఇప్పుడు బోడమ్మ బంగ్లా మంది కాదు అని మంది ఎవరితో చెప్పుకున్నప్పుడు ఇప్పుడు మా అక్కపాలెంలోని పెరుగులో గుడి దాటి చెక్కరపేట దాటంగా నేను ముస్లింస్ రోడ్డు మీదకి వచ్చేసి ఒక కబ్రస్థానం ఉంటుంది. ఎప్పటి నుంచో వాళ్ళు వేరే స్థలం ఇస్తాం, వేరే స్థలం కూడా ఇచ్చేసారు దాక్షిణపాలెంలో, కానీ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు రైట్ తీసుకోకుండా ఏమండి మరిపాలెం ఒకటి వాళ్ళకి ఎప్పుడో స్థలం ఇచ్చేసారు దాక్షిణపాలెంలో, అది వాడుతున్నారు ఇది వాడుతున్నారు. సో దీనికి ఏమైనా కాగితాలు ఉన్నాయా? మనం వేసి తప్పేం లేదు, వేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిఫెన్స్లో పడతారు. అమ్మ దీనికి సమాధానం ఇస్తే ఏ కొంప పొందుతుందని కొంత ఒక 50% వరకు ఒక తగ్గే అవకాశం ఉంటుంది. ఇది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎంపీపీ కాలనీలో సెక్టర్ 2లో 2000 గజాలు ఇవ్వనండి, బట్ ఈ బోడమ్మ బంగ్లా స్థలం